అందుకే ఇంతటి దుర్మార్గానికి కారణమైన ఈ దేశము అత్యంత అధోగతి పాలు కావడానికి కారణమైన ఈ మనుధర్మ శాస్త్రాన్ని పాత్ర పెట్టి ఓడిస్తామంటుంది కేవీపీఎస్ ఈరోజు. ఇది రెండో పాయింట్కి వచ్చి ముగిస్తా. ఇప్పుడు స్కైలా ఏమనుకుంటూ తెలుసు, ఒట్టేనన్నా పిలిస్తే కదా అయినను చాలా కాలం ఆయన మైక్ తీసుకోక ఇలా రాగరాగ దొరికించుకున్నాడు, కథం పట్టిస్తున్నాడు ఆయన అనుకుంటవచ్చు. రెండోది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. మరి దీన్ని ఓడిస్తావు కరెక్ట్, దాన్ని ఎందుకు గెలిపేయాలి? అది కూడా పాయింటే కదా. యాక్చువల్లీ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ అట్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ వెరీ స్ట్రాంగ్లీ అపోజిట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగాన్ని మొదట కమ్యూనిస్టులు సోషలిస్టులు వ్యతిరేకించారు, తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు కమ్యూనిస్టులు ఓడించారు? రీజన్స్ ఉన్నాయి, వాళ్ళే ఒట్టిగానే అనలేదు, దానికి కారణాలు చెప్పారు. ఇట్ ఈస్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ, ఇండియా సచ్ ఎ కంట్రీ కెనాట్ ఇంప్లిమెంట్ ది పార్లమెంటరీ డెమోక్రసీ అని వాళ్ళు వ్యతిరేకించారు.